హాయ్ హలో గైస్, మన ఆటోని క్లీన్ చేసి చాలా డేస్ అవుతుంది. అందుకోసం ఈరోజు మార్నింగ్ లేవగానే ఆటో దగ్గరికి వెళ్ళాను. అలాగే ఆటోని క్లీన్ చేయడానికి ముందుగానే ఆటో సీట్ని ముందుకు పడుకుని పెట్టి అందులో ఉండి మ్యాట్ని తీశాను. అండ్ ఇదేంటి అనుకుంటున్నారా, డెక్ అండి బాబు. ఇది లేకపోతే ఈ అబ్బాయి అమ్మాయి ఎక్కడైనా కూడా అస్సలు ఆలోచించరు. ఆటోలో ఉన్న ఇంజిన్ పైకప్పుని తీసి ఇంజిన్ యొక్క పార్ట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ యాక్సిలేటర్ వైర్, స్కెచ్ వైర్ అనేది ఒకసారిగా చూసుకోవాలి. మరియు గేజ్ పొల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇదేంటి అనుకుంటున్నారా, ఇదేనండి గేజ్ పొల్ల. ఈ గేజ్ పొల్ ద్వారా ఆటో యొక్క ఇంజిన్ ఆయిల్ అనేది ఎలా ఉంది అండ్ తగ్గిందా పెరిగిందని చూసుకోవాలి. ఎవ్రీ 1 వీక్ to 10 daysలోనే ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా ఇంజిన్ ఆయిల్ గేజ్ పొల కన్నా తక్కువగా ఉంటే మనం అందులో తగినంత ఇంజిన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అనేది వాడుతున్నామో ఆ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అందులో వేయాలి. లేదంటే స్మోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనం ఇంజిన్ ఆయిల్ అనేది ఈ హోల్ ద్వారా మాత్రం వేయాలి. నేనైతే క్యాస్ట్రాల్ అనేది వాడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంజిన్ ఆయిల్ అనేది ఎక్కువగా వేయకూడదు, గేజ్ పొల తగ్గట్టు వేసుకోవాలి. అలాగే నేను డస్ట్ క్లీనర్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటున్నాను. అది క్లీన్ చేయకపోతే ఇంజిన్లోకి డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ మనం ఆటో ద్వారా 30,000 ఎన్ని రోజుల్లో మనం సంపాదించవచ్చో రేపటి నుంచి తెలుసుకుందాం.